బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సినిమా అంటే చరిత్ర, నటించడం అంటే తపస్సు. అలాంటి తపస్సునే 50 ఏళ్లుగా నిష్ఠగా చేస్తున్నటువంటి నటసింహం, నట విశ్వరూపం బాలయ్య. బాక్సాఫీసులో బాలయ్య బోయపాటి కాంబినేషన్ హ్యాట్రిక్ సాధించింది. సింహ లెజెండ్ అఖండ ఇది కేవలం విజయం కాదు, హిందూ ధర్మానికి, తెలుగు పౌరుషానికి, మాస్ కింగ్డమ్కి తిరుగులేని పట్టాభిషేకం. ఇక అఖండ 2 తెలుగు సినిమా చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించబోతుంది. 60 ఏళ్ల వయసులో యంగ్ హీరోలు కూడా ఊహించలేని రేంజ్లో ఒక మాస్ యాక్షన్ డ్రామాకి 200 కోట్ల వైపు పరుగులు తీస్తూ ప్రభంజనం సృష్టిస్తుంది అఖండ 2. ఇప్పటికే థియేటర్ల వద్ద ప్రీమియర్ షో నుంచి దద్దరిల్లుతున్నటువంటి ఈ సినిమా అఖండ 2 ప్రస్తుతం మాస్ తుఫాన్ సృష్టిస్తుంది. డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్లతో ప్రారంభమై తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాలయ్య నట విశ్వరూపం, హై వోల్టేజ్ యాక్షన్, ఆధ్యాత్మిక ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లలోనూ షోస్ హౌస్ఫుల్గా నడుస్తున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 65 నుంచి 80 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే జోరు కొనసాగితే వీకెండ్స్ వచ్చాయి. శని, ఆదివారాలు థియేటర్లన్నీ కూడా ఫుల్ అయినటువంటి పరిస్థితి, హాలిడేస్ కావడంతో మొదటి వారంలోనే పూర్తిగా ఈ యొక్క వీకెండ్ అయిపోయిన తర్వాతలోనే 200 కోట్ల గ్రాస్ దాటేటువంటి ఛాన్స్ ఉందని కూడా టాలీవుడ్లో చర్చ కొనసాగుతుంది. సినిమాకు వచ్చినటువంటి పాజిటివ్ టాక్ ప్రభావం కలెక్షన్లపై స్పష్టంగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ట్రేడ్ అంచనాల ప్రకారం బుక్ మై షోలో గంటకు సుమారు 10 నుంచి 15 వేల టికెట్లు బుక్ అవుతున్నట్లుగా చెప్తున్నారు. ప్రీమియర్స్ నుంచే ఈ స్థాయిలో బుకింగ్స్ రావడం బాలయ్య కెరీర్లో అరుదైనటువంటి విషయం అని చెప్పాలి. మరొక వైపు సాక్నిల్క్ వెబ్సైట్ ప్రకారం వారిచ్చినటువంటి ప్రచారం ప్రకారం చూస్తే ప్రీమియర్స్తో కలిపి ఫస్ట్ డే తెలుగులో 30.75 కోట్లు, కర్ణాటకలో 3.77 కోట్లు, తమిళనాడులో 1.13 కోట్లు. ఇలా చూస్తే ఓవరాల్గా అఖండ 2 సినిమా ఫస్ట్ డే ఇండియాలో 59.9 కోట్లు కలెక్షన్లు సాధించినట్టుగా మూవీ మేకర్స్ ప్రకటించారు. సో ఈ లెక్క ప్రకారం 2 రోజులు హాలిడే కావడం, సెకండ్ సాటర్డే ఆదివారం కూడా హాలిడే కావడంతో ఈ 2 రోజులుగా ఫ్యామిలీస్ అంతా కూడా థియేటర్ల వైపు మల్లుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా కూడా థియేటర్లు హౌస్ఫుల్గా మారుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇంకా థియేటర్స్ పెంచినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కాబట్టి భారీ ఎత్తున ఈ 3 రోజుల్లోనే సండే ముగిసేసరికి 200 కోట్ల కలెక్షన్లు దాటేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ వైపున ఇప్పటికే బుక్ మై షో కానీ ఇతరత్ర ప్లాట్ఫామ్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ స్పీడ్ చూస్తూనే ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో ఓవరాల్గా ఈ 3 రోజుల కలెక్షన్లే 200 కోట్ల వైపు అడుగులు వేయడం ఖాయమన్నట్టుగా సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా బాలయ్య సినీ కెరీర్లోనే అత్యంత ఎక్కువ కలెక్షన్లు సాధించేటువంటి మూవీగా అఖండ మారింది. పూర్తిగా ఈ సినిమా చరిత్ర సృష్టించబోతుంది. టాలీవుడ్లో సరికొత్త చరిత్ర సృష్టించబోతుంది. బాలయ్య కెరీర్లో కూడా ఈ సినిమా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వబోతుంది. పూర్తిగా మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ఒక మెసేజ్ను కూడా ఈ యొక్క సినిమా ద్వారా చూపించారు దర్శకుడు. కాబట్టి ఈ సినిమా పైన అందరికీ ఆసక్తి నెలకొంది. ప్రతి ఫ్యామిలీ కూడా, పిల్లలు కూడా చూపించాలంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భంలో ఈ వీకెండ్లో పూర్తిగా భారీ ఎత్తున కలెక్షన్లు అయితే సాధించే అవకాశం కనపడుతుంది.